నా పేరు గద్దపాటి విజయరాజు. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ను జాతీయ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జిల్లా స్థాయి దళిత ఉద్యోగస్తులతో ఈరోజు సదస్సు జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి ఒక డిమాండ్ ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తూ ఉన్నాం. 2019వ సంవత్సరంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. వారు కేంద్రానికి తీర్మానాన్ని పంపించినప్పుడు ఆ రోజు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నది గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కేంద్రంలో కూడా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు 2019లో దళిత క్రైస్తవులకు ఏ వాగ్దానం చేశారో, ఏమి మాట ఇచ్చారో ఆ మాటను విశ్వసించి ఈరోజు మీకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160కి పైగా మరి మెజారిటీ స్థానాలు అఖండ విజయాన్ని ఇవాళ మీ కూటమి సాధించిందంటే అందులో దళిత క్రైస్తవుల పాత్ర కూడా ఉన్నదనేటువంటిది మర్చిపోకూడదు. కనుక మీరిచ్చిన వాగ్దానం ప్రకారము దళిత క్రైస్తవ ప్రతినిధి బృందాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలుసుకొని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా మొదలుకొని కర్నూలు జిల్లా వరకు కూడా దళిత క్రైస్తవ చైతన్య యాత్రలు మేము చేయబోతూ ఉన్నాం. చలో ఒంగోలు మరి కార్యక్రమాన్ని కూడా తీసుకొని లక్షలాది మందిని ఒంగోలు పట్టణానికి తరలించి దళిత క్రైస్తవుల శక్తిని మేము చూపించబోతున్నాం. గతంలో లాగా దళిత క్రైస్తవులు మౌనం వహించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ దళిత క్రైస్తవులు సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతమయ్యారు. ఇవాళ మరి వారు సామాజిక ఉద్యమాలకు ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఈ యువతరం. కనుక మరి లక్షలాది మంది చైతన్యవంతమై ఈ యొక్క ఒంగోలు పట్టణానికి రాబోతూ ఉన్నారు. కనుక మేము ప్రత్యేకించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పి మీరిచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ రాష్ట్రంలో ఎక్కడ కూడా దళిత క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పటికీ మరి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే మాత్రం దళిత క్రైస్తవ చైతన్యం అనేటువంటిది ఊరుకోదు. దళిత క్రైస్తవుల మీద దాడులను కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు ఎక్కడికక్కడ దళిత క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా రాష్ట్రంలో ఉంటుంది. కనుక ఈ విషయంలో కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి దళిత క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలి, చర్చిలకు కూడా తగిన రక్షణ కల్పించాలి, పాస్టర్లకు కూడా తగిన రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.